Pranams to master. Pranams to dear brothers and sisters. మనం ముందుగా మన హృదయంతో అనుసంధానమై ఆ అనుసంధాన స్థితిని, ఆ కనెక్షన్ మొత్తం శరీరం అంతా విస్తరింపచేస్తూ ఇలా అనుసంధానమైనప్పుడు మన హార్ట్ బీట్, మన శ్వాస, మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో కొంచెం సేపు గమనిద్దాం. ఒక 5 నిమిషాల పాటు ఇదే స్థితిలో ఉంటూ మన స్థితి, మన శరీరం, మన మనస్సు ఇవన్నీ ఎలా స్పందిస్తున్నాయో గమనిద్దాం. ఓకే అండి. సో, ఇలా చేయడం ద్వారా మనం మనలో ఎలాంటి మార్పు గమనించాం? ఎవరైనా చెప్తారా అండి? ఏ మార్పుని గమనించగలిగాము? ఎలా అనిపిచ్చింది? గమనించగలిగింది పదాల్లో చెప్పలేకపోయినా పర్వాలేదు. ఓవరాల్‌గా ఏం అనుభూతి చెందాం? ఎవరైనా చెప్పచ్చండి? ఏం గమనించాము? ఏం గమనించగలిగాము? సరే అండి. ఎవరు చెప్పరా? సరే, ఓకే. మనం స్టార్ట్ చేద్దామండి. మనం మన హృదయంతో పాటు మన సృష్టిలో ఉండే అందరి హృదయాలతో అనుసంధానమై మనందరము మాస్టర్ గారి హృదయంతో కనెక్ట్ అయ్యి మన మాస్టర్ గారు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలి. మాస్టర్ గారి యొక్క ప్రతి సంకల్పం నెరవేరాలి అనే ఈ సూచనపై కొంచెం సేపు ధ్యానం చేద్దాం. ఓకే అండి. నెక్స్ట్ సో, మనం ఇంతకుముందు ఏదైనా ఒక టాపిక్ తీసుకొని, ఆ టాపిక్ గురించి ఆల్మోస్ట్ అరగంట సేపు మాట్లాడుకునేవాళ్ళం. ఆల్మోస్ట్
గత 3 నెలల నుంచి ఒక టాపిక్ బేస్‌తో కాకుండా ఎక్కువ ప్రాక్టికల్‌గానే చేసుకుంటూ వెళ్తున్నాం. సో, ఈ రెండిట్లో మీకు ఏది బెటర్‌గా అనిపిస్తుంది? ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే బెటర్‌గా ఉందా? లేకుంటే ప్రాక్టికల్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతే బాగా అనిపిస్తుందా? ఒక టాపిక్ నుంచి మాట్లాడుతుంటే దాని గురించి వివరాలు తెలుస్తాయి. అదే బావుందనిపిస్తుందండి. అవును. సరే సిస్టర్. అలాగే. ఓకే సిస్టర్. అయితే కొంచెం సేపు టాపిక్ గురించి మాట్లాడుకొని, అలాగే ప్రాక్టికల్‌గా కూడా కొంచెం సేపు చేసుకుందాం సిస్టర్. ఓకే అండి. సో, ఇవాళ మనం దశ నియమాల్లో ఫస్ట్ నియమాన్ని కొంచెం సేపు చెప్పుకొని, ప్రాక్టికల్‌గా కూడా ఆ స్థితిని అనుభూతి చెందుతూ, ఆ నాలెడ్జు, ఆ జ్ఞానము, దానిని అమలు చేయడం. ఆ 2 చేద్దామండి. సో, మనకుండే దశ నియమాల్లో ఫస్ట్ నియమం ప్రొద్దు పొడవక ముందే నిద్రలెమ్ము. సూర్యోదయం కన్నా ముందే ధ్యానం కూడా పూర్తి చేయగలిగితే మంచిది. ఓకే. సో, మనం ఇక్కడ మనం స్టార్ట్ చేసుకుందాం. మరి మనం పొద్దున్నే లేస్తున్నామా? లేవలేకపోయినా పర్వాలేదు. మనకి ఇంట్లో పనులుండొచ్చు. ఎక్కువ మంది సిస్టర్స్ అయితే వాళ్ళకి మరుసటి రోజు క్యారేజ్ కట్టాలి. ఇంట్లో పనులుంటాయి. బ్రదర్స్ అయితే ఉద్యోగం, ఆఫీసు ఎన్నో పనులుంటాయి. కాబట్టి లేవలేకపోతున్నాం కదా అని గిల్టీ ఫీలింగ్, పశ్చాత్తాపానికి లోనవ్వద్దు. సో, మొదటగా మనల్ని మనం అంగీకరించుకుందాం. మనం ఎలా ఉన్నా కూడా మన స్థితిని అంగీకరించుకుందాం. ఇది మనం నేర్చుకుందాం. ఒక వ్యక్తికి చెప్తున్నాం. 10 సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాం. పొద్దున్నే లేవాలి, చెయ్యాలి అని. ఎగ్జాంపుల్ వాళ్ళు చేయట్లేదు అనుకుందాం. అలాగే వాళ్ళని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేద్దాం. అలాగే మనం కూడా మనల్ని మనలాగా మన తప్పులతో సహా, మనలో ఉండే లోపాలతో సహా అంగీకరించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సంవత్సరం నుంచి యావరేజ్‌గా చెప్పుకుంటూనే ఉంటాం. ప్రొద్దున్నే నిద్ర లేవాలి. లేస్తున్నామా? లేవట్లేదా? అని. లేవగలిగితే ఓకే. లేవలేకపోయినా సరే. ఎందుకు లేవలేకపోతున్నాం? గమనించుకుందాం. ఇంట్లో పనులు, శరీరం సహకరించకపోవడం, అలసిపోవడం, లేట్‌గా నిద్రపోవడం, కుటుంబం, బాధ్యతలు ఎన్నో. ఒకవేళ అవేమీ లేకపోయినా బద్ధకం. పర్వాలేదు. అయినా కూడా మనల్ని మనం ప్రేమించుకుందాం. మనల్ని మనం అంగీకరించుకుందాం. ఫైనల్‌గా మనల్ని మనం క్షమించుకుందాం. ఓకే. నెక్స్ట్ పాయింట్ లేస్తున్నామా? లేస్తే ఓకే. లేవలేకపోయినా ఓకే. కానీ లేస్తున్నానా లేదా గమనించుకుందాం. నెక్స్ట్ సూర్యోదయం కన్నా ముందే ధ్యానం కూడా ముగిస్తే మంచిది. శారీరకంగా, మానసిక స్వచ్ఛతను ప్రత్యేకంగా పాటిద్దాం. అంటే స్నానం కూడా చేసేసి, సూర్యోదయం కన్నా ముందే ధ్యానాన్ని పూర్తి చేయగలిగితే మంచిది. మరి ఇది ఎందుకు? దీనివల్ల మనకు వచ్చే ఉపయోగాలేంటి? సూర్యోదయం కన్నా ముందే ధ్యానాన్ని పూర్తి చేయగలిగితే, మనకి 'దశ నియమాలపై వ్యాఖ్య' అనే పుస్తకంలో ఉంటుంది. సూర్యోదయం తర్వాత మన సంస్కారాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి సూర్యోదయం కన్నా ముందే మనం ధ్యానం కూడా పూర్తి చేయగలిగితే, మన సూక్ష్మ శరీరాలు, మన భౌతిక శరీరం కూడా మాస్టర్ గారి యొక్క శక్తితో, డివైన్ కాన్షియస్‌నెస్ ఆ భగవంతుని చైతన్యంతో లేదా భగవంతుని శక్తితో సింపుల్‌గా ఆ భగవంతుని పట్ల ప్రేమతో మన శరీరం అప్పటికే నిండిపోయి ఉంటుంది కాబట్టి, మన సంస్కారాలు మన లోపలికి ప్రవేశిద్దామన్నా ప్రవేశించే అవకాశం లేక నెమ్మదిగా మన నుంచి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాయి. అంటే మనం శుభ్రంగా మనలో ఖాళీ అంటూ ఉంటే ఏదో ఒకటి ప్రవేశిస్తుంది. మనలో ఖాళీ లేకుండా మన వ్యవస్థ మొత్తాన్ని
దివ్యత్వంతోనో, ఆ ధ్యానంలో వచ్చే స్థితితో మనల్ని మనం నింపేసుకుంటే, మనం ఆల్రెడీ నిండిపోయి ఉంటే, మన సంస్కారాలు, మన కర్మలు మనలోకి ప్రవేశించడానికి అవకాశం లేదు కాబట్టి, అవి మనలోకి ప్రవేశించలేవు. అలా దూరంగా క్రమక్రమంగా కాలక్రమంలో కొన్నాళ్ళకి శాశ్వతంగా మన నుండి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం పొద్దున్నే నిద్రలేసి, సూర్యోదయం కాకముందే స్నానం చేసేసి, ధ్యానం కూడా సూర్యోదయం కాకముందే పూర్తి చేయగలిగితే, మనం మనలో ఉండే శక్తితో కాకుండా, ఆ భగవంతుని శక్తితో నిండిపోతాము. మరియు అలా క్రమంగా జరుగుతూ మన సంస్కారాలు మన జీవితంలోకి ఎప్పటికీ ప్రవేశించలేవు. ఇది ఒక లాభం. ఈవెన్ పాత రోజుల్లో కూడా జ్యోతిష్యంలో చెప్తూ ఉంటారు. మన బాధలు తొందరగా వెళ్ళిపోవాలనుకుంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి అని చెప్పి. మన మన శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసినప్పుడు, ఆ సమయంలో ధ్యానం చేసినప్పుడు, ఆ సమయంలో ఋషులు ధ్యానం చేసి, ఆ శక్తిని విశ్వంలో అంతటికీ పంపిస్తారంట. కాబట్టి ఆ సమయంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ ఋషుల ద్వారా వచ్చే శక్తి కూడా మనలోకి ప్రవేశిస్తుంది అని పాత శాస్త్రాల్లో చెప్తారు. ఇలా సైంటిఫిక్‌గా కూడా ఉపయోగం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉపయోగం ఉంటుంది. మానసికంగా, కుటుంబ పరంగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ఉపయోగం. మరి ఇంత ముఖ్యమైన పాయింట్‌ని అమలు చేసేందుకు మనకి ఏమి అవకాశాలున్నాయి అని ఎవరికి వాళ్ళం గమనించుకుందాం. ఏం చేయొచ్చు? పొద్దున్నే నిద్రలేవాలి. నిద్రలేవడానికి ఏం చేయగలం? మనకుండే పనుల్లో ఇంపార్టెంట్ కాని పనులేమన్నా ఉన్నాయా? గమనించుకొని వాటిని వాయిదా వేద్దాం. రాత్రిపూట లేట్‌గా పడుకుంటున్నాం. ఓకే. కుటుంబం పనుల్లో ఏదన్నా క్యారేజ్ కట్టడం కోసమో, రేపొద్దున క్యారేజ్ కట్టాలి కాబట్టి ముందే కూరగాయలు తరుక్కొని, ఉల్లిపాయలు కట్ చేసుకొని, అలా ఆ పని కోసం లేట్ అయిపోతుందా? ఏదన్నా సెల్ ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ అలా లేట్ అయిపోతుందా? ఇంతకీ ఎందువల్ల లేట్ అయిపోతుంది? గమనించుకుందాం. ఓకేనా అండి? ఎందువల్ల లేట్ అవుతుంది? లేవగలిగితే ఓకే. లేవలేకపోయినా కూడా ఓకే. కానీ అసలు సమస్య ఏంటి? ఆ సమస్యకు కారణమేంటి? అని గమనించుకోగలిగితే కాలక్రమంలో మనం ఆ సమస్యని సింపుల్‌గా, సులభంగా అధిగమించగలం. మనకు సమస్య అంటే ఏంటో తెలియకపోతే, ఆ సమస్య ఎందువల్ల వస్తుందో కారణం తెలియకపోతే, ఆ సమస్య ఎప్పటికీ మనలో ఒక భాగంగా ఉండిపోతుంది. కాబట్టి మనం ఏమి చేసినా, చేయలేకపోయినా, చేసే ఉద్దేశం ఉన్నా, చేసే ఉద్దేశం లేకపోయినా పర్వాలేదు. కానీ అసలు సమస్య ఏంటి? ఎందువల్లొచ్చింది? ఏం చేస్తే బావుంటుంది? ఈ 3 తెలిస్తే చాలు. అయిపోయింది. మళ్ళా ఒకసారి చెప్పుకుందామండి. అసలు సమస్య ఏంటి? ఏ కారణం వల్ల వచ్చింది? మనకుండే అవకాశం ఏంటి? మనం ఏదో చేసేయలేకపోవచ్చు. అంటే అందరం అన్నీ చేయగలం. కానీ ఒకవేళ చేయలేకపోయినా మనకుండే అవకాశాలేంటి? ఆ సమస్యని అధిగమించడానికి మనకేం అవకాశాలున్నాయి? ఓకే. సింపుల్‌గా చూసుకుందాం. పొద్దున్నే నిద్ర లేవాలి. లేవలేకపోతున్నాం. ఎందువల్ల? సినిమాలు చూస్తున్నామా? మొబైల్ చూస్తున్నామా? రేపొద్దున కూరగాయలు తరగాలి కాబట్టి ఉల్లిపాయలు తరుక్కుంటూ, క్యారేజ్‌కి ప్రిపేర్ చేస్తూ అలా లేట్ అవుతుందా? మన చేతుల్లో లేని పరిస్థితి వల్ల లేట్ అవుతుందా? ఆ సమస్యకి మూల కారణం నేనా?
కుటుంబ సభ్యుల వల్ల లేట్ అయిపోతుందా? ఎవరి వల్ల లేట్ అయినా పర్వాలేదు. అంగీకరిద్దాం. కానీ ఏంటి సమస్య? ఎందువల్ల వస్తుంది? దానికి కారణం నేనా? నా కుటుంబ సభ్యులా? లేకపోతే నేను నియంత్రించలేని బాహ్య పరిస్థితులు? పొద్దున్నే నిద్ర లేకపోవడం సమస్య. టైంకి నిద్ర లేవలేకపోతున్నాం. ఓకే. కారణం ఏంటి? కుటుంబ సభ్యులో మనం నియంత్రించలేని, మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి. అదన్నా అయ్యుండొచ్చు. మనమే లేట్‌గా మొబైల్ ఫోన్ చూస్తూ, సినిమాలు చూస్తూ, ఇంకేదన్నా చూస్తూ కూడా లేట్ అయ్యుండొచ్చు. ఏదైనా పర్వాలేదు. కానీ ఎందువల్ల? ఆ కారణాన్ని గమనించుకుందాం. ఓకే. ఫైనల్‌గా పరిష్కారం. ఏం చెయ్యొచ్చు? వీలుంటే ఏమన్నా ఆ కూరగాయలు ముందే తరుక్కునే అవకాశం ఉంటే అలా చేద్దాం. మొబైల్ ఫోను తగ్గిద్దాం. టీవీ చూడకుండా ఉంటే సరిపోతుంది. మన చేతుల్లో ఉండేవి. మన చేతుల్లో లేని అంశమైతే సరే, ఏం చేయలేం. ప్రార్థిద్దాం. మాస్టర్ గారు, నేను నిజంగా పొద్దున్నే లేవాలనుకుంటున్నాను. దానికోసం ఏది మంచిదో అది మీరే చెయ్యండి అని ఆయన్ని ప్రార్థిద్దాం. మన చేతుల్లో ఉండేదైతే మనల్ని మనం మార్పు తెచ్చుకుందాం. మనలో కూడా మార్పు తగ్గట్టుగా సహాయం చేయమని మాస్టర్ గారిని ప్రార్థిద్దాం. మన చేతుల్లో ఉన్నా, లేకపోయినా ఆయన్ని ప్రార్థిద్దాం. ఇది అండి సింపుల్‌గా. సమస్య, దాని కారణం, పరిష్కారం. దీని గురించి ఇంకొంచెం సేపు మనం ఆలోచిద్దాం. ఇంకా ఏం చేయొచ్చు? చెప్పుకుంటా ఎళ్ళిపోతే బావుంటుంది. కానీ మనం అమలు చేయాలి కదా! కాబట్టి అమలు చేయడానికి మనకుండే అవకాశాలేంటి? ఒక నిమిషం టైం తీసుకొని మనం ఎవరికి వాళ్ళం ఆలోచించుకుందాం. ఏం చేయొచ్చు? ఏం చేస్తే బావుంటుంది? ఓకే అండి. మనం ఇప్పుడు ప్రేయర్ చేసుకొని, ఆ ప్రేయర్ స్థితిలో రోజంతా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. రోజంతా మాత్రమే కాదు, జీవితాంతం కూడా ఇలాంటి స్థితిలోనే ఉంటాను, ఉండాలి. నాతో పాటు అందరూ కూడా ఇలాంటి స్థితిలోనే ఉండాలి అని కాదు, ప్రేమ నిండిన స్థితిలో ఉండాలి అని మన కోసం మనం సంకల్పం చేసుకుంటూ, అందరి కోసం కూడా సంకల్పం చేద్దాం. ఒకసారి ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఊహించుకుందాం. ఉదయం పూట మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సూర్యోదయం కన్నా ముందే ధ్యానం చేసేసాం. ఓకే. ఆ స్థితిలో రోజంతా ఎలా ఉండొచ్చు? ఆ స్థితిని రోజంతా ఎలా కాపాడుకోవచ్చు? లేదా ఫైనల్‌గా ఆ స్థితిలో రోజంతా ఉంటే ఎలా ఉంటుంది రోజు? ఆలోచించుకుందాం. ధ్యానం చేశాం. ఒక ప్రశాంత స్థితి వచ్చింది. ఆ స్థితిని రోజంతా ఎలా కాపాడుకోవచ్చు? రోజంతా ఆ స్థితిలో ఉండడానికి మనం ఏం చేయగలం? అని ఆలోచిద్దాం. సమస్య తెలిసిన తర్వాత పరిష్కారం గురించి కూడా ఆలోచిస్తేనే బావుంటుంది కదండీ! మనం తర్వాత ఆలోచిద్దాము అంటే, ఆ తరువాత అనేది ఎప్పటికీ రాకపోవచ్చు. కాబట్టి మనం ప్రాక్టికల్‌గానే చూసుకుందాం. ప్రాక్టికల్‌గానే చేద్దాం. అందరం
ఇప్పుడే ధ్యానం చేశామనుకుందాం. ఇప్పుడు తెల్లవారుజాము సమయం 5 అయింది. ఇప్పుడు తెల్లవారుజాము సమయం 5. అందరం స్నానం చేసేసాం. ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో, ప్రేమ, భక్తి నిండిన హృదయంతో ధ్యానం చేశాం. ప్రేమ, భక్తి నిండిన హృదయంతో ప్రార్థన, ప్రార్థన తర్వాత ధ్యానం అది కూడా చేసేసాం. ఓకే. ఇప్పుడు మనలోకి ఒక పరిపూర్ణ స్థితి ప్రవేశించింది. ఓకే. కళ్ళు తెరిచాం. ధ్యానం అయిపోయింది. చుట్టూ ఉండే పరిసరాలు చూస్తూ ఉన్నాం. ఓకే. ఈ ధ్యాన స్థితి మన శరీరంలో, మన వ్యవస్థలో ఒక రోజులో ఎంతసేపు ఉంది? ఎంతసేపు వరకు ఉంచగలుగుతున్నాం? ధ్యానం అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? పుస్తకం చదువుతున్నామా? డైరీ రాస్తున్నామా? మొబైల్ ఫోన్ చూస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఓకే. మరి ఆ స్థితి ఎంతసేపు ఉంటుంది? ధ్యానం అయిపోయిన తర్వాత ధ్యానంలో వచ్చిన స్థితి ఒక సెకండ్ ఉంటుందా? ఒక నిమిషం పాటు ఉంచగలుగుతున్నామా? ఒక గంట వరకు ఆ స్థితిలో ఉండగలుగుతున్నామా? ఒక పూట అంతా ఉంటున్నామా? ఒక రోజంతా ఉంటున్నామా? ఇలా మనల్ని మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు మరింత బాగా మన ప్రయత్నాలు చేయగలుగుతాం. ఇలా మనల్ని మనం పరిశీలించుకోకుండా, మనల్ని మనం గమనించుకోకుండా ధ్యానం చేస్తున్నాం, అయిపోయింది. మంచిది. కానీ ఆ స్థితి నిలబడకపోతే, ఆ స్థితిని రోజంతా కొనసాగిస్తే ఇంకా బావుంటుంది. ధ్యానం చేశాము, సెల్ ఫోన్ చూస్తున్నాం. ఏమీ కాదు. కానీ ధ్యానం చేసి అదే స్థితిలో రోజంతా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. మనల్ని చూసేవాళ్ళు కూడా ఆ ప్రశాంతతని అనుభూతి చెందుతూ ఆస్వాదిస్తారు. కాబట్టి మనం మన కుటుంబ సభ్యులకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, మన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, ఇంటి పక్కన వాళ్ళు, మనతో మాట్లాడేవాళ్ళు, మన గురించి ఆలోచించేవాళ్ళు, మనం ఎవరి గురించి అయితే ఆలోచిస్తామో వాళ్ళు. వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే, మనం ధ్యాన స్థితిలో ఉంటే చాలు. రోజంతా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఆ ధ్యాన స్థితిలో ప్రశాంతంగా, ప్రేమగా ఉండగలిగితే చాలు. అదే మనం వాళ్ళకివ్వగలిగిన ఒకానొక బెస్ట్ గిఫ్ట్. మరి ఇలాంటి స్థితిలో ఎంతసేపు ఉంటున్నాం? ఒక్క నిమిషమా? పావుగంట? గంట? ఎంతసేపు ఉంటున్నాం? సరే. కొంచెం సేపు ఉంటున్నాం. ఆ తర్వాత ఆ స్థితి డిస్టర్బెన్స్ అవుతుందా? అయితే ఎందువల్ల అవుతుంది? మొబైల్ ఫోన్ చూడడం వల్ల పోతుందా? కుటుంబ సభ్యులతో మాట్లాడడం వల్ల ఏమన్నా డైవర్ట్ అయ్యామనిపిస్తుందా? బయట వాళ్ళు ఏదో ప్రాపంచిక విషయాలు వినడం వల్ల ఆ స్థితి మారిపోయినట్లు అనిపిస్తుందా? ఎందువల్ల అనిపిస్తుంది? గమనించుకుందాం. ఓకే అండి. మనం ప్రేయర్ చేసి ఈ సెషన్ క్లోజ్ చేసుకుందాం. ప్రేయర్ చెప్తున్నప్పుడు ఆ పదాలు మన అంతరంగంలో ప్రతిధ్వనించేలా, ఆ పదాలు వింటున్నప్పుడు మన శరీరం ఎలా స్పందిస్తుంది? మన వ్యవస్థ ఎలా స్పందిస్తుంది? ఆ స్పందనని
ప్రేమతో గమనిస్తూ కొనసాగిద్దాం. ఓ మాస్టర్, మానవ జీవితమునకు యథార్థ లక్ష్యము నీవే. మేము ఇంకను కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది. మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే. ఈ సెషన్ అయిపోయిన తర్వాత కూడా ఈ స్థితిలో ఎంతసేపు ఉండగలుగుతున్నాం గమనించుకుందాం. ఈ స్థితిలో సూక్ష్మ సూచనలు, సటిల్ సజెషన్స్ చేసుకొని క్లోజ్ చేద్దాం. అందరి హృదయాలు ప్రేమతో, భక్తిభావంతో నిండిపోయాయి. అందరికీ మాస్టర్ గారి పట్ల నిజమైన విశ్వాసం, సమర్పణాభావం, శరణాగతి మరింతగా పెరుగుతూ ఉన్నాయి. అందరూ జీవితంలో నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ప్రవర్తిస్తున్నారు. పరతత్వంపై నిజమైన తపన గలవారందరూ మహనీయుడైన మాస్టర్ గారి పట్ల ఆకర్షింపబడుతున్నారు. మాస్టర్ గారిని ఇలా ప్రార్థిద్దాం. మాస్టర్ గారు, మీ కృపచేత వారందరికీ లాభం కలుగును గాక. ఈ ప్రశాంత స్థితి, ప్రేమ నిండిన స్థితి మన శరీరంలో, మన సూక్ష్మ శరీరాలు, మన వ్యవస్థ అంతా నిండిపోయింది. మన శరీరం లోపల, మన శరీరం బయట, మన కుటుంబ సభ్యుల్లో, మన సృష్టి అంతటా విస్తరించింది. ఇలా సృష్టి అంతా శాశ్వతంగా ఇదే స్థితిలో ఉంది. మానవులందరం కూడా ఇదే స్థితిలో శాశ్వతంగా ఉన్నాం. ఈ స్థితిని నిలబెట్టుకుంటున్నాం అనే సంకల్పం చేసుకుని ఈ స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే ఎంతసేపు ఉండి మన రోజువారీ పనులు ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ.